రైతు పోరుబాటుకు వెళ్లకుండా వైసీపీ నాయకులు హౌస్ అరెస్ట్. ప్రతిపక్ష వైసీపీ పార్టీ ఇచ్చిన రైతు పోరుబాట పిలుపు మేరకు కార్యక్రమంలో హాజరయ్యేందుకు సన్నద్దమైన పాయక్రోపేట నియోజకవర్గ వైసీపీ నాయకులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పాయక్రోపేట మండలంలోని పెంటకొట్టుకు చెందిన వైసీపీ నాయకుడు చిక్కాల రామారావు, నక్కపల్లి మండలంలో వీసం రామకృష్ణ తదితర నాయకులు పోరుబాటుకు వెళ్లకుండా గృహ నిర్బంధం విధించారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులకు మాత్రమే అనకాపల్లిలో జరిగే కార్యక్రమానికి అనుమతినిచ్చారు. ఆనాడు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి వరకు రైతు పక్షానే, రైతే రాజు, రైతు బాగుంటే అందరం బాగుంటుందని ఆలోచించే నాయకులు. అయితే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా వ్యవసాయం దండగా అని రైతుల పక్షాన్ని ఎప్పుడు కూడా ఆయన రైతులకి ఎటువంటి సహకారం మంచి పనులు చేయడు. అదేవిధంగా ఈరోజు చూస్తుంటే విత్తనాలు సక్రమంగా సరఫరా చేయలేదు, అలాగే ఎరువులు ఇంతవరకు సరఫరా చేయలేదు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో సక్రమంగా విత్తనాలు పంపిణీ జరిగింది. ఎక్కడ ఎవరు రికమెండేషన్ లేకుండా అందరికీ అందేవి. రైతు భరోసా కేంద్రాలు అన్ని నిర్మించడం జరిగింది. సక్రమంగా విత్తనాలు పంపిణీ చేస్తూ ఎరువుల కోసం ఎక్కడ ఇబ్బంది పడ్డనే మాట ఎక్కడ కూడా రాలేదు. మరి అలాంటి పరిస్థితుల్లో రైతు బాగుంటే రాష్ట్ర అభివృద్ధి చెందుతుంది. రైతు బాగుంటే ప్రజలందరూ బాగుంటారు. అన్నదాత ఈ విధంగా చేయడం వల్ల పంటలు సక్రమంగా పండగ అనేక ఇబ్బందులు పడి అసలే వర్షాలు లేవు, అతివృష్టి అనావృష్టి. ఈ పరిస్థితుల్లో రైతు ఈ విధంగా అనేక బాధలు పడుతుంటే మన సకాలంలో ఎరువులు కూడా ఇవ్వకపోతే మరింత బాధాకరం. ఈరోజు చూస్తుంటే వాళ్ళే చెప్తున్నారు, స్టాకు 200 బస్తాలు ఉంటే అక్కడ 300 మంది సుమారు లైన్లో ఉంటున్నారు. మరి కూళ్ళు మానుకొని, పనులు మానుకొని వారు పడుతున్న బాధలు, ఇబ్బందులు జరుగుతుంది. ఇచ్చేవి చాలా తక్కువ. ఇలాంటి పరిస్థితుల్లో గతంలో ఒకసారి మేము ఒక నెల క్రితం కలెక్టర్ గారికి కూడా మేము వినతిపత్రం అందజేశాం జిల్లా స్థాయిలో. మరి ఈరోజు రైతు పక్షాన ప్రభుత్వానికి తెలియాలని, ప్రభుత్వం కూడా కళ్ళు తెరవాలని మేము రైతు పక్షాన్ని ఈరోజు రైతు పోరుబాట, రైతులకు యూరియా అందట్లేదని మేము అందరూ కూడా, నాయకులందరూ కూడా ఆర్డీఓలకి మేము మెమోరాండం ఇవ్వాలని మేము బయలుదేరితే మరి పోలీసులతో హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. మా నాయకులందరూ కూడా ఈరోజు ఈ నియోజకవర్గంలో మా నాయకులందరూ కూడా హౌస్ అరెస్ట్ తెల్లవారే 4-5 గంటలకు వెళ్ళే హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఈ విధంగా అదే రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా ఇదే జరుగుతుంది. కాబట్టి ఎందుకు ప్రభుత్వానికి భయం? మరి ఎంతమంది రైతులు ఎక్కువ రోడ్డును పడతారని ఇది చూసి ప్రభుత్వానికి ఏమైనా ఇబ్బంది పడతారనే. కాబట్టి ఈ విధంగా ఆపడం కరెక్ట్ కాదు. మరి రైతుల పక్షాన పోరాటం చేసే అవసరం ఉంది. ఎందుకంటే రైతు బాగుంటే అందరం బాగుంటాం. కాబట్టి ఎప్పటికైనా ప్రభుత్వం సక్రమంగా ఎరువులు అందిస్తూ ఎటువంటి ఇబ్బంది లేకుండా, ప్రతిపక్షానికి పోరాటానికి అడ్డు లేకుండా, పోరాటం అంటే న్యాయపరమైన పోరాటం, మేమైనా ఆందోళన చేయట్లేదు. ఆర్డీఓకి వెళ్ళి మెమోరాండం ఇచ్చే కార్యక్రమం చేసినా సరే ఇలా మా నాయకులందరూ అవసరం చేయడం చాలా బాధాకరం. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా సరే కళ్ళు తెచ్చేటువంటి చర్యలు చేయకూడదు. మరి సక్రమంగా ఎరువులు అందించాలని కోరుతున్నాను. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాయక్రోపేట నియోజకవర్గం, నక్కపల్లి మండలం మరి రైతులకు ఎరువులు లేక మరి ఇబ్బంది పడే పరిస్థితుల్లో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు, మా అధ్యక్షులు పిలుపు మేరకు ఈరోజు రాష్ట్రం అంతా రైతుల తరపున రైతులకు ఎరువులు అందించమని రైతు పోరనే కార్యక్రమాన్ని చేపడితే ఈరోజు కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా మరి అవసరాలు చేసి ఎక్కడా కూడా ప్రజాస్వామ్యబద్ధంగా
మరి రైతులకి న్యాయం చేయమని నిరసన తెలుపు కార్యక్రమం చేపడితే మరి ఈ కార్యక్రమాన్ని ఎక్కడికక్కడ మా నాయకుల్ని అందరినీ కూడా ఎక్కడికక్కడికి అవసరం చేసి ఈరోజు కూటమి ప్రభుత్వం ఒక నియంత పరిపాలన ప్రభుత్వం మరి పరిపాలిస్తుంది. మరి ఈ మా మీద ఈ ఎక్కడికక్కడ అవసరాలు చేసే బదులు అదే ఈ ఫోకస్ అంతా రైతులకి న్యాయం చేసే మరి ఎరువులు అందిస్తే ప్రజలందరూ కూడా హర్షించకుండా ఈరోజు రైతులకి వ్యవసాయం చేసుకునే టైంలో యూరియా లేకుండా యూరియానంతా బ్లాక్ మార్కెట్కి తరలించి మరి ఈ రోజులకి రైతులకి అన్యాయం చేసే పద్ధతి ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చేస్తుంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అరెస్టులతో మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని నాయకుల్ని ప్రజల తరపున పోరాడే వాళ్ళని మీరు ఆపలేరు. మీరు ప్రజలకి అన్యాయం చేసే ప్రతి కార్యక్రమాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రజాస్వామ్యబద్ధంగా మేము ప్రజల తరపున పోరాడతాం. మా పోరాటాన్ని ఈ అరెస్టుతో మీరు ఆపలేరని ఈ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.